సర్పంచులు లేదా సర్పంచులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎంపీపీలు చూసిండ్రా ఒకసారి ఇక్కడ తిప్పండి తమ్ముడు అక్కడ తిప్పండి చేతులు లేపట్టు ఇంతమంది పోటీకి వస్తున్నారంటే ఒకప్పుడు మగ పిల్లలే మేమే పెద్ద తోపులమని అనుకుంటుండే అంతకన్నా పెద్ద తోపులు అవసరం లేదు మనం అందరం కూడా ధైర్యంతో ముందుకు పోవాలి ప్రశ్నించినంత కాలం మనం ఇంట్లోనే కూర్చుంటాం ప్రశ్నించాలి మన హక్కు మనం తీసుకోవాలి ఇది రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు నేను చెప్పట్లేదు రాహుల్ గాంధీ గారు మన అధినాయకుడు ఎల్ఓపి లీడర్ రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు అల్కా లాంబా గారు చెప్తున్నారు ఈరోజు మహిళలకి పెద్దపీట వేయాలని కాంగ్రెస్ పార్టీ ముందుకు వస్తుంది కానీ ఎక్కడో చిన్న అరకొర దాంట్లో మనం పక్కకు తప్పుకుంటున్నాము పక్కకుంటున్నాము అని అంటే నేను ఖచ్చితంగా మన పిసిసి అధ్యక్షులను కూడా అడిగిన మీరు అందరూ చూసింటారు టీవీలు చూసిండ్రా నేను తప్ప అనుకోను నా హక్కు అడగడం ప్రతి చెల్లెకి అవకాశం రావాలి నా ఇంట్లోనే రావాలి అవకాశం నా చెల్లెకే రావాలి నా వాళ్ళకే రావాలి నా మద్దతుకే రావాలి లేకపోతే నా బాలకే రావాలి అనే సిద్ధాంతం అది ముగింపు పలకాలి అది నా సిద్ధాంతం నేను అడుగుతా ఖచ్చితంగా ఎందుకు అడుగుతున్నా నేను ఈరోజు మీ అందరికీ తెలుసు దీంట్లో న్యాయం ఉందా ఉందా నేను అడుగుతా తప్పు ఉందా ప్రతి చెల్లె అంటుంది నువ్వు అడగక్క నీ యొక్క నేను పోరాటంలో ఉన్నాను నేను నా కోసం అడుగుతలేను మళ్ళీ చెప్తున్నా నేను ఒక న్యాయవాదిని సంపాదించుకుంటాను మంచి కేసులు చేసుకుంటాను కూర్చోగలను కానీ నన్ను నమ్ముకొని ఇంద్రని నమ్ముకొని ఈరోజు మీరు వచ్చి ఇక్కడ కూర్చున్నాను రేపొద్దున మీరు అడగరా అక్క మాకు అవకాశాలు రాలేదు ఈరోజు డీసీసీ అధ్యక్షులు వస్తే కూడా చెప్పిన వీళ్ళందరికీ ప్రోటోకాల్ ఇప్పించిన ఏ వేదిక పైన నా జిల్లా అధ్యక్షురాలు కానీ నా స్టేట్ ఆఫీస్ బేరర్సే కానీ ఎక్కడ జిల్లా సమావేశాలు అయినా కూడా వాళ్ళని స్టేజ్ మీదకి ప్రోటోకాల్గా గౌరవంగా పిలవాలని చెప్పి పిలిచాను తప్ప కరెక్ట్ అది మరి గట్టి సపోర్ట్ కొట్టలేమే పిసిసి అధ్యక్షులు జారీ చేసిండ్రు లెటర్ రాసిన అంత జిల్లా ప్రెసిడెంట్ డిసిసిలో ప్రతి ఒక్క డిసిసి ప్రతి ఒక్క మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలతో పాటు చెల్లెళ్ళని కూడా స్టేట్ ఆఫీస్ బేరర్స్ని కూడా కూర్చోవాలి ఒక్కొక్క చెల్లె ఇక్కడ ముగ్గురు మూడు జిల్లాలకు ఇన్ఛార్జ్ ఇక్కడ శ్రీలత ఉంది ఏ జిల్లా ఇన్ఛార్జ్ అమ్మ నువ్వు నిజామాబాద్ నాగర్ కర్నూలు ప్రెసిడెంట్ లేదు పాపం నిజామాబాద్ ప్రెసిడెంట్ లేదు కానీ దేశంలో భూపాల్పల్లి వెళ్ళొచ్చేది కాళేశ్వరి